హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సత్య వంటింట్లో కొమ్ము శనగలు అలాగే పన్నీరు గ్రేవీ చేశానండి. చాలా బాగుంది. పన్నీరు ఫ్రై చేయకూడదండి. ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క చెక్కలాగా ఎడిపోతుంది. ఫ్రై చేయకూడదు. మసాలాలనే మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొమ్ము శనగలు కూడా మనం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనము ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ మసాలా ఉంటుందండి, లేదంటే మన ఇంట్లో మనం మసాలా తయారు చేసుకోవచ్చండి. అంటే పచ్చి మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ గ్రేవీ దిగుతుందండి. అలాగే మనకి ఏంటంటే కొంచెం దోసపప్పు అలాగే మనకి గసగసాలు కూడా వేసి పేస్ట్లా చేసుకుంటే, ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్లా చేసుకోవాలండి. అది చేసుకొని మనం ఇందులో వేసుకుంటే గ్రేవీ దిగుతుందండి. చాలా నోటికి రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది కూడాను. చూసారు కదా, చికెను మటను తినలేని పిల్లలు ఉంటారు కదండి. చక్కగా వారంలో ఒకసారి మాత్రం ఈ కాబూలీ శనగలు తర్వాత పన్నీరు పెడితే పిల్లలకి మంచి ఆహారం అండి. ఇది హెల్దీ ఫుడ్ కూడాను. పిల్లలకి మంచి బలంగా ఉంటారు కూడా. చికెను మటన్ తినలేని పిల్లలకి. మా మనవరాలకైతే చాలా ఇష్టం అండి. పన్నీరు కొమ్ము శనగలు అంటే చాలా ఇష్టము. మా అమ్మ ఎప్పుడైనా ఇంటికి వస్తే సెలవులకి, అమ్మమ్మ నాకు పన్నీరు కొమ్ము శనగలు కూర చేయ అమ్మమ్మ అంటుంది. దానికోసం అని చెప్పేసి మేము తినేది తక్కువ అండి. పన్నీర్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు, తినాలనిపించదు కూడాను. చికెన్ అనుకోండి చక్కగా తినేస్తాను ఒక 2-3 పీసులు. పన్నీర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ తాతగారికి నా మనవరాలకి పన్నీర్ అయితే మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి కోసం ఈరోజు అయితే పన్నీరు కొమ్ము శనగలు కాబూలీ శనగలు కూర చేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలతో ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.